అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కి స్వాగతం. బేతాళ కథల్లోని తరువాతి కథ 'స్నేహం'. తక్షశిల విశ్వవిద్యాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దానిలో వసుదేవుడు, మహాదేవుడు అనే ఇద్దరు విద్యార్థులు చాలా కాలంగా ప్రాణ స్నేహితులై మెలుగుతుండేవారు. నేర్చుకోదగిన విద్యలన్నీ నేర్చుకోవడం వారికి పూర్తి అయింది. ఇళ్ళకు వెళ్ళిపో సమయం కూడా వచ్చింది. అప్పుడు వసుదేవుడు, మిత్రమా, మనం ఇన్నాళ్లుగా స్నేహంతో మెలుగుతూ వస్తున్నాం. ఏవో కొన్ని కారణాల వల్ల నువ్వు మా వివాహానికి రాలేకపోయావు. ఇప్పుడైనా ఒకసారి మా ఊరు వచ్చి మా ఇంటియందు 2 దినములైనా ఉండి వెళ్ళు అని మహాదేవుడిని కోరాడు. అతని స్నేహితుడిని కాదనలేక అతనితో వాళ్ళ గ్రామం వెళ్ళాడు. తర్వాత నువ్వూ మా ఊరు రావాలి అని కోరి ఊరు చేరిన మర్నాడు వసుదేవ మహాదేవులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బజారు వీధిలో నడుస్తూ ఉంటే మహాదేవుడు ఒక అమ్మాయిని చూచి మదనతాపంతో మంచం పట్టేశాడు. అది ఎన్ని వైద్యాలకి తగ్గకపోగా వసుదేవుడు మహాదేవుణ్ణి నీ బాధేమిటి అని తరచి తరచి అడిగాడు. మహాదేవుడు ప్రాణమిత్రుడికి తన మదనతాపాన్ని వెల్లడించాడు. ఆమె గుర్తులు చెప్పాడు. వసుదేవుడు రహస్యముగా ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను కలుసుకొని, రుక్మిణి, నా మిత్రుడికి నీ యందు మోహం కలిగింది. నిన్ను పొందుకున్న అతడు జీవింపడు. నువ్వతనికేమీ చెప్పకు. నా మాట నిలబెట్టు. నా ప్రాణమిత్రుడిని కాపాడు అని ఆమెను ప్రార్థించినంత పనిచేసి ఆమెను ఎలాగో ఒప్పించాడు. రాత్రి సమయంలో ఒక తొట్టితోవన రహస్యంగా మహాదేవుడు ఆమెను వద్దకు పంపాడు. మహాదేవుడు మహదానందంతో ఆమె గదిలో కూర్చొని ఆమె మాట్లాడుతున్నాడు. తన కోరిక నెరవేరుతున్న సంతోషంతో ఉన్న అతనికి హఠాత్తుగా ఒక చిత్రం కనిపించింది. దానిలో వసుదేవుడు, రుక్మిణి వివాహ సందర్భంగా తీయించుకున్న చిత్రం. మహాదేవుడికి మతిపోయింది. అయ్యో, ఎంత పొరపాటు చేశాను! మహాదేవుడు తెగ విచారించాడు. వసుదేవుడు రుక్మిణి భార్యాభర్తలని ఎరుగక ఎంత మహాపాపం చేశాను అని దుఃఖిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు మేడమెట్ల పక్కనున్న బావిలో పడిపోయాడు. మహాదేవుడు బాటిలో కురకడం గమనించిన రుక్మిణి, నాపై ఎంతో నమ్మకంతో నా భర్త అప్పగించిన పని నెరవేర్చలేకపోయాను. వారి ప్రాణమిత్రుడిని కాపాడలేకపోయాను. వారికి నా మొహం ఎలా చూపెట్టేది? నేను బ్రతికి ఉండడం దేనికి అనుకుంటా ఆమె కూడా ఆ బావిలోకే దుమికి మరణించింది. చెప్పినట్లు తెల్లవారుజామున మిత్రుడు తిరిగి రాకపోవడంతో వసుదేవుడు తనే ఆ ఇంటికి వచ్చాడు. మేడ మీద గదిలో రుక్మిణి గాని మహాదేవుడు గాని కనపడకపోవడంతో వారిని వెతుకుతూ బావిలో పడి ఉండడం గమనించి తాను కూడా ఆ బావిలోకి ఉరికి ప్రాణాలు వదిలాడు. మహారాజా, ఆ ముగ్గురు చావులకి అసలు కారణం ఎవరు? మిత్రుడి భార్యపై మనసు పడిన మహాదేవుడా? నిజం చెప్పకుండా అతన్ని తన భార్య వద్దకు పంపిన వసుదేవుడా? భర్త కోరినంత మాత్రాన అనుచితమైన కార్యమునకు సిద్ధపడిన రుక్మిణా? అప్పుడు విక్రమార్క మహారాజు, వీరెవరూ కారణం కాదు. అసలు కారణం విధి. అంతా విధి నిర్ణయమే తప్ప మరొకటి కాదు అన్నాడు విక్రమార్కుడు. అతను పెదవి విప్పడంతో మళ్ళీ బేతాళుడు చెట్టు మీదకి వెళ్ళిపోయాడు.